డీలిమిటేషన్ ఇప్పుడు లైక్ సౌత్ వర్సెస్ నార్త్ అన్నట్టుగా ఇక్కడ బిల్డ్ చేస్తున్న టైంలో సో ఈ డీలిమిటేషన్ గురించి వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ముఖ్యంగా బీహార్కి ఎక్కువ సీట్లు వెళ్తాయి, ఉత్తరప్రదేశ్కి ఎక్కువ సీట్లు వెళ్తాయి, ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా. ఇవి బీహార్లో ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అండ్ డీలిమిటేషన్కి సంబంధించి ఇండి బ్లాక్లో వస్తున్నటువంటి అభిప్రాయ భేదాలను ఎట్లా చూడాలి? సాయి గారు, డీలిమిటేషన్ చాలా డీటెయిల్డ్గా మేము చెప్పినట్లు గిరిధర్ గారితో చాలా మంది మాట్లాడారు. పాపులేషన్ బేసిస్లోనే ఇప్పుడు డీలిమిటేషన్ జరుగుతుంది. లాస్ట్ డీలిమిటేషన్ జరిగింది 76లో. 71 పాపులేషన్ తీసుకున్నారు, సెన్సస్ తీసుకున్నారు. అప్పుడే ప్రాబ్లం ఎవరికి ఏం ప్రాబ్లం లేకుండా 10 లక్షల పాపులేషన్కి ఒక లోక్సభ సీట్ అని పెట్టుకున్నారు. 11 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, అక్కడక్కడ 1 లక్ష, కానీ యావరేజ్ 10 lakhs. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తుంటాను మల్కాజిగిరి గురించి. మల్కాజిగిరిలో 36 లక్షల ఓటర్స్ 2024లో ఉన్నారు. ఈసారి బహుశా కొత్త నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదాకా 40 అవుతుంది. 40 లక్షల మందికి ఒక్క ఈట్ల రాజేందర్, బోడుప్పల్ నుంచి కుక్కట్పల్లి దాకా ఒక పెటిషన్ నివేదన ఇవ్వాలంటే ఎక్కడ దాకా రావాలి? షామీర్పేట, ఆయన ఉండే షామీర్పేట దగ్గర, ఓఆర్ఆర్ దగ్గర, అక్కడ దాకా రావాలి. ఒక పెటిషన్ ఇస్తే సిటీ ఆఫీస్ ఉండొచ్చు, అదన్నీ ఉండొచ్చు, కానీ ఆయన కలవాలంటే ఒక ఇన్వైట్ చేయాలంటే ఫంక్షన్కి అక్కడ దాకా రావాలి కదా. మీరు చిన్న కాన్స్టిట్యున్సీ అయిపోతే ఇప్పుడు మీరు అదే 10 lakhs per 1 సీట్ తీసుకుంటే మల్కాజిగిరి 4 సీట్లు అవుతుంది సాయి గారు. ఇక్కడే తెలంగాణలోనే 17 సీట్లు రివాకట్ అయిపోతుంది స్ట్రేట్ అవే ఒక్క కాన్స్టిట్యున్సీతోనే. ఇంకా మీకు సికింద్రాబాద్ పడింది, మీకు హైదరాబాద్ పడింది, మిగతా షేర్లింగంపల్లి అంటే షెవెల్లా పడింది, చాలా ఉన్నాయి కాన్స్టిట్యున్సీస్ ఇంకా. సో ఈ పాపులేషన్ బేసిస్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ కరెక్ట్, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నార్త్ ఇండియన్ స్టేట్స్ వాళ్ళ పాపులేషన్ కంట్రోల్ చేయలేదు, సౌత్ ఇండియన్ స్టేట్ బాగా కంట్రోల్ చేశారు. మమ్మల్ని పనిష్ చేస్తున్నారు, మా సీట్లు తగ్గదని అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అనుకుంటా తప్పు సాయి గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం. ఎందుకంటే డీలిమిటేషన్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు. ఎప్పుడు అపాయింట్ చేస్తారో ఆ టైంకి నుంచి వాళ్ళని మీరు ఆల్రెడీ అడ్వైస్ ఇస్తున్నారా సీట్లు తగ్గించొద్దని? చేయకూడదు కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ మొత్తం సిచ్యువేషన్ చూసి 2026లో జరగబోయే సెన్సస్ నంబర్స్ తీసుకొని అన్ని స్టేట్స్కి వెళ్ళి అక్కడక్కడ ముఖ్యమంత్రి, ఆపోజిషన్ లీడర్ అందరూ మాట్లాడి, పబ్లిక్ ఫిగర్స్, సిటిజన్స్ దగ్గర మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకొని వచ్చి చాలా పెద్ద ప్రాసెస్ అయ్యారు. నేను అనుకున్నా బహుశా నెక్స్ట్ ఎలక్షన్ ముందు కూడా జరగవచ్చు డీలిమిటేషన్, కానీ టైం పడుతుంది. 26లో సెన్సస్ ఫినిష్ అయితే మీకు 28 దాకా మీకు ఇది నడుస్తూనే ఉంటుంది. కానీ ఈ స్టాలిన్ చెప్పిన పాయింట్ తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. 71లో ఉత్తరప్రదేశ్ పాపులేషన్ 8,38 లక్షలు, 8.38 crores. ఓకే, ఆ టైంలో వాళ్ళకి ఉత్తరాఖండ్ లేకుండే. సో దర్ టోటల్ సీట్స్ వర్ 85, 8,80 సీట్లు. సో 10 lakhs ఈజ్ వర్కింగ్ అవుట్ వెరీ వెల్. కరెక్ట్. అదే టైం తమిళనాడు పాపులేషన్ 4,11 లక్షలు, వాళ్ళకి ఎన్ని సీట్లు ఉండే? 40, ఇంక్లూడింగ్ పాండిచ్చేరి. హాఫ్ ద పాపులేషన్ 4,40 సీట్లు, 8,80 సీట్లు, 85 సీట్లు. ఫేర్ ఎనఫ్. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అక్కడి నుంచి పాపులేషన్ తగ్గుతూ వస్తుంది. తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాళ్ళు 1961 పాపులేషన్ చూస్తే మీరు వాళ్ళు మళ్ళీ తగ్గి 22%కి వచ్చేసారు. దెన్ 20 పెరిగిందనమాట. 22, 17, 15, 11, 16. లాస్ట్ సెన్సస్లో 2001 సెన్సస్ 2011 తీసుకుంటే 16% పెరిగింది తమిళనాడు. అంత తక్కువ ఏం కాలేదు కంపేర్ టు కేరళ. కేరళ అయితే బిలో 10%. దే ఆర్ బిలో దట్. కేరళ ఇస్ ఓన్లీ 4.86. ఓకే, చాలా. అంటే నిన్న మేము మాట్లాడుతున్నాం కూడా అదే నా ఫర్టిలిటీ రేషియో గురించి మాట్లాడుతున్నాం. అంటే వన్ లేడీ హౌ మెనీ కిడ్స్ షీ హ్యాస్ డెలివరింగ్, అండ్ సౌత్ ఇండియన్ స్టేట్స్కి అది 1.5, 1.8, 1.7 దాకా వస్తుంది. 1.4 కన్నా తగ్గిపోతే ఇట్స్ అ డిజాస్టర్. జపాన్లో జరిగే అదే పరిస్థితి మనది అయిపోతుంది సాయి గారు. జపాన్లో ఇట్స్ అ కంట్రీ ఆఫ్ ఓల్డ్ పీపుల్. వాళ్ళ దగ్గర కొత్త ఎవరు ఫ్యాక్టరీలు నడిపించడానికి, ట్రైన్లు నడిపించడానికి వాళ్ళ దగ్గర లేరు మనుషులు. దే ఆర్ నో యంగ్స్టర్స్. పాపులేషన్ చాలా తక్కువ. దే హ్యావ్ గాన్ బిలో దట్ 1.3 రిప్లేస్మెంట్ రేషియో. దానికోసం ఇప్పుడు యూరోప్ ఏం చేస్తున్నారు? మనం అందరూ అనుకుంటే యూరోప్ వచ్చిన వాళ్ళు అందరిని తీసుకుంటున్నారు కదా. కెనడా కూడా అంతే కదా, ఆస్ట్రేలియా కూడా అంతే కదా. ఎవరు రాని అందరూ వచ్చేసేయండి అని ఇమిగ్రెంట్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ పొలాల్లో వర్క్ చేయడానికి ఎవరు లేరు, అక్కడ ఫ్యాక్టరీలు నడిపించడానికి ఎవరు లేరు. దే వాంట్ దీస్ పీపుల్ టు కమ్ అండ్ డూ దాట్ వర్క్. ఏదో పెద్ద రాకెట్ సైన్స్ నడిపించడం కాదు, ఇట్లాంటి పనులకు వాళ్ళకి కావాలి. దానికోసం చూడండి, మెక్సికన్స్ వచ్చి స్ట్రాబెరీ ఫీల్డ్స్లో పనిచేస్తారు యూఎస్లో, అక్కడ పొలాల్లో పనిచేస్తారు, అక్కడ ఫార్మ్ మిషనరీ మీద పనిచేస్తారు వాళ్ళు మెక్సికన్స్. అది స్ట్రాటజీ అన్నమాట వాళ్ళది. కానీ మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఉత్తరప్రదేశ్ పాపులేషన్ పెరుగుతుందే వచ్చింది. అప్పుడు మేము చెప్పాను 8 కోట్లు అని చెప్పాము సాయి గారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పాపులేషన్ 22 కోట్లు. అప్పుడు ఎన్ని సీట్లు ఉండాలంటే సాయి గారు? 10 లక్షలకు సీటు పెట్టుకుంటే 220 సీట్లు ఉండాలి. అవును, ఇప్పుడు 80 సీట్లు. 80 సీట్లు కరెక్టే. సో లెట్స్ టేక్ అ డిస్కౌంట్. ఉత్తరప్రదేశ్ హై పాపులేషన్ కంట్రోల్ చేయని స్టేట్స్కి 20 లక్షలని పెట్టుకుందాం. అవును, పాపులేషన్ కంట్రోల్ చేసిన స్టేట్కి 10 లక్షలని పెట్టుకుందాం. అగ్రీడ్? అదొక స్ట్రాటజీ. అప్పుడు ఉత్తరప్రదేశ్ సీట్లు తగ్గి మళ్ళీ ఒక అప్రాక్సిమేట్ 110, 120కి వస్తుంది. ఇప్పుడున్న 80, 40 సీట్లు పెరుగుతుంది వాళ్ళది, అంతే.
200 సీట్లు 220 రాదు వాళ్ళకి. అదే టైంలో తమిళనాడు సంగతి చూడండి సాయి గారు. ఇప్పుడు మనం తమిళనాడు గురించి మాట్లాడుతూ వస్తున్నప్పుడు 7 కోట్లు ఉండే వాళ్ళ పాపులేషన్. ఇప్పుడు 7 కోట్లు ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్ని సీట్లు రావాలి సాయి గారు? 10 లక్షలు పెడితే 70 సీట్లు రావాలి వాళ్ళకి. ఇప్పుడు ఉన్నాయి 40 సీట్లు, 30 సీట్లు పెరుగుతుందా? దిస్ ఈజ్ వాట్ అమిత్ షా సెడ్, యువర్ సీట్స్ విల్ నాట్ రెడ్యూస్. కానీ వాళ్ళ ఏడుపు ఏంటంటే మాకన్నా ఎక్కువ సీట్లు యూపీకి వస్తుంది. వై ఆర్ యూ వరీడ్? కాంగ్రెస్ వరీ కావాలి దానికి, కాంగ్రెస్ ఏడవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఆ సీట్లు గెలవలేరు యూపీలో. ఇప్పుడు అంటారు కదా ద పార్టీ దట్ విన్స్ యూపీ విల్ రూల్ ఢిల్లీ అని. కరెక్ట్, అది ఇప్పుడు కదా, ఎప్పటి నుంచో అంతే. యూపీ గెలిస్తే, ఎందుకంటే యూపీ ద బిగ్గెస్ట్. ఒక 6 యూరోపియన్ స్టేట్స్ కంబైన్ చేస్తే యూపీ అవుతుంది సాయి గారు. ఇంకొక ఆర్గ్యుమెంట్, నేను గిరిధర్ గారు చాలా మటుకు వీ కెప్ట్ ఆర్గ్యూయింగ్ ఆన్ దిస్ పాయింట్. పర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకోవాలన్నారు. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే పర్ పర్సన్కి ఇంత ఇన్కమ్ ఉందని. మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ముంబై లాంటి సిటీలో, ముంబై కాంట్రిబ్యూట్స్, ఇంకా హైదరాబాద్ తీసుకుంది, 75% స్టేట్ జీడిపికి కాంట్రిబ్యూషన్ హైదరాబాద్ సిటీ నుంచి వస్తుంది. కరెక్ట్. సిద్దిపేట కానీ మిగతా ప్లేస్లు కానీ ములుగు కానీ ఆదిలాబాద్, నిర్మల్, అది ఇది మహబూబ్నగర్ అన్నీ కలిపి 20%. అప్పుడు ఈ ఫేమ హైదరాబాదీ అండ్ సెల్ఫిష్ హైదరాబాదీ. నేనేమంటాం, మేము డబ్బులు సిద్దిపేటకి ఎందుకు ఇవ్వాలండి? అంతే, మేము ఇచ్చిన ట్యాక్స్ కాదు. మీరు అదే అంటారు కదా బీహార్ గురించి. బీహార్ మేము సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మాకు 20 పైసలు ఇస్తుంది, 30 పైసలు ఇస్తుంది రూపాయికి, వాళ్ళకి 2 రూపాయలు ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే దే హ్యావ్ నాట్ ప్రోగ్రెస్డ్. వాళ్ళని మనం పైకి తీసుకురావాలి కొంచెం. వాళ్ళు వీ హ్యావ్ టు బ్రింగ్ దమ్ అప్ ఇన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మనం అదే చేస్తున్నాం కదా ఇక్కడ కూడా. అంతే. హైదరాబాద్ వచ్చే రెవెన్యూ తీసుకొని మీరు సిద్దిపేట కానీ, మీరు వరంగల్ కానీ, హన్మకొండ కానీ, మీరు ఆదిలాబాద్, నిర్మల్ ఎక్కడ ఖర్చు ప్రాబ్లం లేదు దాంట్లో. దిస్ నో ఇష్యూ రిగార్డింగ్. మీరు అది తీసుకెళ్ళి ఫ్రీ బీస్ ఇవ్వకుండా చాలు, డెవలప్మెంట్ జరగాలి. వాళ్ళని కూడా ఒక స్థాయికి తీసుకురావాలి వాళ్ళని. వీ హ్యావ్ టు బ్రింగ్ దమ్ అప్. టుమారో హైదరాబాద్ కాంట్రిబ్యూషన్ షుడ్ రెడ్యూస్ టు 65, వాళ్ళది 35 కావాలి. ఇంకో స్టేట్లో 60, వాళ్ళది 40 కావాలి. కానీ అది జరగాలంటే అక్కడ కూడా డెవలప్మెంట్ ఉండాలి. మీరు పెద్ద పెద్ద ఐటీ ఫ్యాక్టరీ, ఐటీ సెంటర్స్ అని చెప్పి పాపం కేటీఆర్ గారు ఇనాగ్రేట్ చేశారు సిద్దిపేట. మొన్న కూడా మనం కరీంనగర్కి వెళ్ళి చూసాం, అన్ని ఖాళీ పడినాయి సాయి గారు. ఎవరు లేరు అక్కడ. ఎందుకు వెళ్తారు? బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే. సాయంత్రం సినిమా థియేటర్కి వెళ్ళడానికి, ఫ్రెండ్స్తో కలిసి కూర్చోవడానికి, ఒక పబ్కి వెళ్ళడానికి ఆ ఫెసిలిటీస్ అక్కడ ఉండవు అనమాట. ఎనీవే, దట్స్ అ సెపరేట్ డిబేట్. బట్ వన్ ఈజ్ పాపులేషన్, వన్ ఈజ్ స్టేట్ జిఎస్డిపి, అండ్ ఆల్సో మూడోది ఒకటి ఉంది సాయి గారు, విచ్ ఇస్ మై ఫేవరెట్ ఆర్గ్యుమెంట్, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. కరెక్ట్. అంటే ఎంతమంది ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఉంటారు. హైదరాబాద్లో 18,000 పీపుల్ ఆర్ దేర్ పర్ స్క్వేర్ కిలోమీటర్. 18,000, విచ్ ఇస్ హయ్యర్ దెన్ ఢిల్లీ. ఢిల్లీ 11 ఎంత ఉంది అంతే, హైదరాబాద్ దానికన్నా ఎక్కువ ఉంది. సో అదే టైంలో మీరు తెలంగాణలో మిగతా ప్లేస్ చూస్తే 300 ఉంటుంది. అప్పుడు మేమేమనాలండి హైదరాబాద్లో, మాకు 50 సీట్లు కావాలండి. మీకు రేపు 17 సీట్లు, మీకు 35 అనుకుందాం. తెలంగాణలో డబుల్ 9 సీట్స్ అనుకుందాం. అది జరగదు, కానీ జరుగుతాయి. అప్పుడు మేమేమంటాం, 35లో మాకు 20 కావాలండి హైదరాబాద్లో. మేమే కదా పాపులేషన్, మీ పాపులేషన్ బేస్ మీద ఆర్గ్యూ చేస్తారు కదా, మేము కూడా పాపులేషన్ బేస్ మీద ఆర్గ్యూ చేస్తాం కాదు అట్లా. బికాస్ దెన్ రూరల్ ఏరియాస్కి వాళ్ళకి ఎక్కువ రిప్రజెంటేషన్ ఉండదు. అదర్ ఆర్గ్యుమెంట్ ఇస్ యూపీని చిన్న స్టేట్స్ చేయండి. ఆల్రెడీ ఒక ప్రపోజల్ ఉండే, మాయావతి అప్పుడు 3 రాష్ట్రాలు 6 కూడా చెప్పారు. బుండేల్ఖండ్ కానివ్వండి, పూర్వాంచల్ కానివ్వండి, అట్లా డెఫినెట్గా జరగాల్సింది అది. ఎందుకంటే యూపీ ఇస్ టూ బిగ్ టు రూల్. నేను అసలు హ్యాట్స్ ఆఫ్ టు యోగి ఆదిత్యనాథ్. కరెక్ట్. ఎట్లా మేనేజ్ చేస్తున్నాం? 6 కంట్రీస్, 6 యూరోపియన్ కంట్రీస్ ఆర్ వన్ యూపీ, 22 కోట్ల పాపులేషన్. సో ఇట్స్ నాట్ ఈజీ. సో ఒక మిక్స్ అండ్ మ్యాచ్ ఎక్కడైనా చేయాల్సి వస్తుంది సాయి గారు. ఇట్ ఈస్ నాట్ ఈజీ. డీలిమిటేషన్ ఒక పాపులేషన్ కొన్ని ప్లేసెస్లో ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, కొన్ని ప్లేసెస్ తక్కువ పెట్టాల్సి వస్తుంది. అట్లా పెట్టి ఒక మేనేజబుల్ లిమిట్. యాక్చువల్లీ జీడిపి ఆధారంగా చేయాలి అని అంటే మాత్రం నాకైతే అసలు కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదనిపిస్తుంది సార్. ఎందుకంటే కేటీఆర్ చెప్పాడు, ఏదో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, రేవంత్ రెడ్డి వీళ్ళు చెప్తున్నారు. కానీ లిటరల్లీ జీడిపి ఆధారంగా చేయాలి అని అంటే అసలు కాశ్మీర్కి ₹1 ఇవ్వకూడదు. కాశ్మీర్ డైరెక్ట్ అటాక్ తీసుకుంటున్నటువంటి ప్లేసెస్ అవి నిజానికి కదా. ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఉంది, ₹1 కూడా వెళ్ళొద్దు అక్కడికి. సో మనం వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మనం ఎంత డబ్బులు ఇస్తామో అంత డబ్బులు రిటర్న్ రావాలి అనే ఆర్గ్యుమెంట్. అండ్ ఈవెన్ మనం కాంట్రిబ్యూషన్ పరంగా చూస్తే కూడా ఇప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఎవరు మేజర్ అటాక్స్ తీసుకుంటున్నారు, ఎవరు థ్రెట్ ఎక్కువ ఉంది, ఎవరికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నువ్వు ఎన్ని మాట్లాడినా కాశ్మీర్ ని బాగు చేయాలని అంటే అక్కడికి ఏదో ఫ్యాక్టరీని తీసుకెళ్ళి, ఇప్పుడు హైదరాబాద్ కానీ ఈ స్టేట్స్, హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్కి కొంత అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎర్త్క్వేక్ వచ్చింది, పెద్ద ఎర్త్క్వేక్ అక్కడ మయన్మార్లు, జపాన్లు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. మన థాయిలాండ్లో ఇప్పుడు మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు హైదరాబాద్లో. నీకు ఒక క్లైమేటిక్ అడ్వాంటేజ్ ఉంది. నువ్వు సాయి గారు అదే అంటాను. సో మీరు నెక్స్ట్ టైం డీలిమిటేషన్ చేసినప్పుడు పాత సిస్టమ్, పాత ఫార్ములా పనికిరాదు. ఫ్లాట్ 10 lakhs పాపులేషన్ పర్ సీట్ పనికిరాదు. ఇంకా ఏదో కావాలి. డీలిమిటేషన్ చాలా మంది అనుకున్నారు 76 తర్వాత డీలిమిటేషన్ జరగలేదని.
కార్వాన్ అనే కాన్స్టిట్యున్సీ ఉండేది మన దగ్గర, అవును ఇప్పుడు ఉందా సార్? కార్వాన్ ఉంది, అది రెండు అయినట్టు మలక్పేట అయింది, అది సపరేట్. అక్కడి నుంచి బద్దం బాలరెడ్డి గారు ఎప్పుడు గెలుస్తుండే, రాజశేఖర సో అది మార్చారు. రాజశేఖర రెడ్డి సో గారు అంతకుముందు 4 వచ్చేది ఎంఐఎంకి, ఆ తర్వాత 7 అయిపోయినాయి వాళ్ళకి. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, ముస్లిం పాపులేషన్ మెజారిటీని అన్ని కలిపి ఇంకో కాన్స్టిట్యున్సీ చేసేసారు. అదే ముస్లిమ్స్ ని మెజారిటీ పెట్టేసి హిందూస్ ని డివైడ్ చేశారు. ఇదే మనకి జమ్మూ కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా అండ్ నెహ్రూ చేసిన గేమ్ ఇదే. శ్రీనగర్ కి తక్కువ పాపులేషన్ కి ఎక్కువ సీట్లు ఇచ్చారు, వ్యాలీలో ఎక్కువ పాపులేషన్ జమ్మూకి తక్కువ సీట్లు ఇచ్చారు. సో దట్ బి ఆల్వేస్ అ ముస్లిం చీఫ్ మినిస్టర్. కరెక్ట్. జమ్మూ కాశ్మీర్. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు చేసిన గేమ్ ఎవరు మాట్లాడలేదు. డీలిమిటేషన్ 76లో అయిపోయింది అనుకున్నారు, కానీ బౌండరీస్ రీడ్రా చేశారు. ఇక్కడ బౌండరీస్ రీడ్రా చేయడం జరిగింది. దాంతో ఎంఐఎంకి 7 సీట్లు అయిపోయినాయి, 4 నుంచి బీజేపీకి వచ్చిన సీట్ ఒక మేజర్ సీట్ ఒకటి ఉంది, అదొకటి పోయింది. కానీ గోషా మహల్ విచ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ కార్వాన్ స్టిల్ రిమైన్స్ అంతే. సో మన డీలిమిటేషన్ లో కూడా పొలిటికల్ గేమ్స్ ఉంటుంది, బౌండరీస్ రీడ్రా చేయడం. మల్కాజిగిరి అని చెప్పాం సార్, మల్కాజిగిరి ఎవరో చెప్తున్నారు ఇది అసలు పెద్ద సబ్జెక్ట్. డిస్ట్రిక్ట్స్ పెంచారు కదా సార్, డిస్ట్రిక్ట్స్ పెంచినప్పుడు ఏదో ఎంపీ, నాకు గుర్తురావట్లేదు కానీ ఒక ఎంపీ క్యాండిడేట్ చెప్పిన మాటే ఇది. ఒక ఎంపీ ఒక 2-3 జిల్లాలకు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ 2-3 జిల్లాలు ఉంటాయి ఇందులో. 3 జిల్లాల డిస్ట్రిక్ట్ కలెక్టర్లతో మాట్లాడాలి, ఎస్పీలతో మాట్లాడాలి అంటే అసలు అది చాలా కష్టమైన పని అనమాట. బిగ్ డిస్ట్రిక్ట్, పెద్ద డిస్ట్రిక్ట్ని చిన్న చేయాలి సాయి గారు. అవును. మీరు ఇదే మాట మళ్ళీ ఒక నివేదన, ఒక పెటిషన్ ఇవ్వడానికి, లేకుంటే ఏదైనా ఒక గవర్నమెంట్ పని ఉంటే మీరు ఎంత ట్రావెల్ చేయాలి. ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు మేము అమరావతిలో క్యాపిటల్ కడుతున్నాం అని. కడప నుంచి ఒక మనిషి అమరావతికి వెళ్ళాలంటే ఎంత టైం తీసుకుంటుంది సాయి గారు? ఒక ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది ఈజీగా, అనంతపూర్ నుంచి కడప నుంచి. మీరు క్యాపిటల్ మీకు సెంట్రలీ లొకేటెడ్ ఉండాలి, కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అది రాదు. ఎందుకంటే హైదరాబాద్ అట్లీస్ట్ అమరావతి మధ్యలో ఉంది సార్. కరెక్ట్. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి రావాలన్నా, ఇటు సైడ్ చిత్తూరు నుంచి విశాఖపట్నం అన్నారు, విశాఖపట్నం అయితే అసలు ఇంకా చాలా ఆలోచించండి. సో మీరు అన్ని చూసినప్పుడు డీలిమిటేషన్లో కూడా వీ హ్యావ్ టు సీ ఎంపీకి ప్రాక్సిమిటీ ఎట్లా ఉంటుంది, ఎమ్మెల్యేకి ప్రాక్సిమిటీ అంటే మీరు ఒక ఎమ్మెల్యేని ఎక్కడ వెళ్ళి కలవచ్చు, ఆయనకి వెళ్ళి కలవడానికి 45 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు పోవాలంటే మీరు ఆలోచిస్తారు 10 సార్లు వెళ్ళాలని వద్ద. సో ఇట్స్ అ బిగ్ గేమ్, దానికి ఈజీ సొల్యూషన్ లేదు. స్టాలిన్ ఓన్లీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. డీలిమిటేషన్ కమిషన్ రావడానికి ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.